బీజగణితము ఆల్జిబ్రా అంటాం. అయితే ఆల్జిబ్రాలో మనకు టాపిక్స్ ఎట్లా ఉంటాయంటే పదం నుంచి స్టార్ట్ చేస్తాం. పదము, ఆ తర్వాత ఏకపది, ద్విపది, త్రిపది, బహుపది, ఆ తర్వాత బహుపదులలో పాలినామియల్స్లో, ఓకేనా. సో ఇట్లా మనం వెళ్తూ ఉంటాం. కానీ ఇవన్నీ ఎగ్జామినేషన్కి వచ్చేటటువంటి క్వశ్చన్స్ కావు. ఇదంతా కూడా ఒకవేళ మీరు బహుపదులు, అలాగే ఒకవేళ ఏకపది, బహుపది యొక్క పరిమాణం ఎంత, ఇవి అవి నేర్చుకోవాలి అనుకుంటే ఇవన్నీ కూడా ఏంటివి, డిఎస్సికి సంబంధించింది. ఎస్ఐ కానిస్టేబుల్, ఎస్ఐ లెవెల్లో వచ్చేటటువంటి ఎగ్జామినేషన్స్ అంతా కూడా ఎట్లా ఉంటాయి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ని బేస్ చేసుకొని, సెంట్రల్ లెవెల్ని బేస్ చేసుకొని ఉంటాయి. సో ఆ లెవెల్లో మనం ప్లాన్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. మనం కూడా ఏం చేస్తామంటే మనము జీరో నుంచే మొత్తం బిగినింగ్ నుంచే స్టార్ట్ చేసుకుంటూ ముందుకెళ్తాం. అవసరాన్ని బట్టి మీకు ఏమేం కావాలో అన్నీ నేను చెప్తాను. ఓపిక్గా మీరు ప్లాన్ చేసుకొని చదువుకోవడమే, సరేనా? రైట్. అయితే బీజగణితంలో మొట్టమొదలుగా మనకు కావాల్సినవి కొన్ని ఫార్ములాస్ మనం చూద్దాం. ఫార్ములాస్లో ఏముంటాయంటే a+b² అంటాడు. a+b² అంటే మనకు తెలుసు a² + b² + 2ab అని రాయొచ్చు. అలాగే రెండవ ఫార్ములా a-b² అన్నాడు అనుకోండి, ఏం రాయొచ్చు, a² + b² - 2ab. దీస్ ఆర్ ద బేసిక్స్. అలాగే థర్డ్ వన్ ఈజ్ a² - b² అన్నాడు. ఇట్ కెన్ బి రిటన్ యాజ్ a+b ఇంటూ ఏం రాయొచ్చు, a - b అని రాయొచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేది a+b+c² 3 టర్మ్స్ ఉన్నాయనుకోండి, అప్పుడేమవుతుంది, a² + b² + c² + 2 ఇంటూ ab + bc + ca అంటాం. ఆ తర్వాత వచ్చేది ఐదవది క్యూబ్ ఫార్ములా, a+b³ ఫార్ములా అంటాం. a+b³ ఫార్ములా ఏంటి, a³ + b³ + 3ab ఇంటూ a+b అంటాం, ఓకేనా. దీనికి ఇంకొక రూపం ఉంటుంది, ఆర్ ఇలా కూడా రాసుకోవచ్చు మనం, a³ + a³ + 3a² b + 3ab² + b³ అంటాం. ఇది కూడా ఒక ఫామే. దీంట్లో నుంచి మనకు ఇది తీసుకొస్తాం సింపుల్ వే కోసం, ఓకేనా. అట్లాగే ఆరవది a-b³ ఫార్ములా, దట్ ఈజ్ a³ - b³ - 3ab ఇంటూ a - b అంటాం. ఓఆర్ఆర్ కెన్ బి రిటన్ యాజ్ a³ - 3a² b + 3ab² - b³ అంటాం. ఆల్టర్నేట్ ప్లస్ మైనస్ ఉంటుంది. ఎప్పుడైతే మనం మైనస్ బయటికి గుంజుతున్నామో లోపల కూడా మైనస్ వచ్చేస్తుంది, ఓకేనా. ఇదైపోయిన తర్వాత నెక్స్ట్ది మనము సెవెంత్ ఫార్ములా ఇలా రాసుకోవచ్చు. a³ + b³ ఒకవేళ మనకు కావాలి అంటే, a³ + b³ మనకు కావాలి అంటే a+b³ నుంచి 3ab ఇంటూ a+bని తీసేయచ్చు, ఓకేనా. a³ + b³ మనం ఏం రాయొచ్చు అంటే, ఒకవేళ ఇది కావాలి అంటే దీన్ని ఇటు రావచ్చు, ఇటు తీసుకురావచ్చు. కాకపోతే దీన్ని ఇంకో రకంగా మనం రాస్తాం. ఏం రాస్తాం అంటే a+b ఇంటూ a² + b² ఆ తర్వాత +ab అంటాం. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫార్ములా. a³ + b³ a+b ఇంటూ a² + b² - ab. ఇక్కడ మైనస్ రావాలి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేది ఎనిమిదవది a³ - b³ a - b అంటాం, ఓకేనా. ఫామ్ స్టార్ట్ అయ్యేది a - b, లోపల అన్ని ప్లస్లు వస్తాయి. a - b ఇంటూ a² + b² + ab అంటాం, ఓకేనా. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేది 8 అయిపోయిన తర్వాత 9వ ఫార్ములా, ఓకే. 9వ ఫార్ములాను ఇది ఒక వెరైటీగా ఉంటుంది చూడండి. 9వ ఫార్ములా ఎట్లా ఉంటుంది అంటే a³ + b³ + c³ - 3abc can be written as a + b + c into, we can write as a² + b² + c² - ab - bc - ca. ఓకే,
దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద వన్ ఫస్ట్ దీంట్లో ఈ టర్మ్లో అంటే ఏబిసి కాంబినేషన్లో ఉన్నటువంటి ఫార్ములా ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc ఇజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సి అంటాం. ఓకే, ఇందులో నుంచి ఒకవేళ మనకు ఏ క్యూబ్ బి క్యూబ్ దీంట్లో హాఫ్ చేసుకొని మనం ప్లాన్ చేయొచ్చు. చూడండి, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc ఇజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి డివైడెడ్ బై 2 చేస్తే హాఫ్. ఓకే, దీన్నే మనం ఏం చేయొచ్చు, ఇట్లా కూడా రాయొచ్చు. ఏమని రాయొచ్చు, ఇంటూ 1/2. అప్పుడు ఏమవుతుంది, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అవుతుంది. ఇదేమో లోపల బి మైనస్ సి హోల్ స్క్వేర్ అవుతుంది, లోపల సి మైనస్ ఏ హోల్ స్క్వేర్ అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే 2 చేత గుణకారం చేస్తే దీన్ని కూడా 2 చేత భాగాహారం చేస్తాం, లోపల 2 చేత గుణకారం చేస్తాం. లోపల 2 చేత ఇక్కడ గుణకారం చేసినప్పుడు ఏమవుతుంది, -2ab -2bc -2ca అనే ఫామ్ వస్తుంది. కాబట్టి ఇట్ విల్ బి ఈజీ. ఓకేనా. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ది థర్డ్ది మనం ఇలా రాసుకోవచ్చు. థర్డ్ది ఏం రాయొచ్చు అంటే ఇఫ్ a plus b plus c is equals to 0, then we can write a cube plus b cube plus c cube is equals to డైరెక్ట్గా ఏం రాయొచ్చు, 3abc. ఎందుకు ఇలా ఫామ్ అవుతుంది అంటే ఈ వాల్యూ అనేది 0 అవుతుంది కాబట్టి 0 ఇంటూ సంథింగ్ ఏమవుతుంది, 0. కాబట్టి అప్పుడు ఈ -3ab వస్తే +3ab అవుతుంది. కాబట్టి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఇజ్ ఈక్వల్స్ టు 3abc అని రాసుకోవచ్చు. ఇదైపోయిన తర్వాత ఇంకొక ఫార్ములా ఒకటి మనం ప్లాన్ చేయొచ్చు. ఏంటంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అంటాం. ఓకేనా, ఇజ్ ఈక్వల్స్ టు 0 అయినా అప్పుడు ఏమవుతుంది, ఏ ఇజ్ ఈక్వల్స్ టు 0, బి 0, సి ఇజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, రైట్. మనకు ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్లో ఆల్జిబ్రాలో సాధారణంగా మనల్ని ఎక్కువగా అడిగేవి అవసరాన్ని బట్టి మనం ఇంకా కొన్ని మనం ముందు ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, రైట్. అయితే ఇందులో ప్రాబ్లమ్స్ చూద్దాం. మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. ఈ ప్రాబ్లమ్స్లో ఎలా ఉంటుందో చూద్దాం. మొట్టమొదటి ఫార్మాట్ ఏం చేస్తాము అంటే వి గో ఫర్ దిస్ వన్. ఏందా అంటే x ప్లస్ 1/x ఇజ్ ఈక్వల్స్ టు ఒకవేళ p అయినా అప్పుడు ఏమైపోతుంది అంటే x² ప్లస్ 1/x² ఇజ్ ఈక్వల్స్ టు డాష్ అంటాడు. అట్లాగే ఇంకొకటి రెండవది మనము ఇలా కూడా ఫామ్ చేయొచ్చు. ఏంటంటే సెకండ్ది x మైనస్ 1/x ఇజ్ ఈక్వల్స్ టు p అయితే p అయినా అప్పుడు x² మైనస్ 1/x² ఇజ్ ఈక్వల్స్ టు డాష్ అని అడగచ్చు. ప్లస్సే వస్తుంది, ఇజ్ ఈక్వల్స్ టు డాష్ అని అడగచ్చు. రెండు ఉంటాయి. దీన్ని నేను డెరివేషన్ చేసిన తర్వాత మనం షార్ట్ ఫామ్ రాసుకొని ప్రాబ్లమ్స్ చేస్తాం, అది ఇది అన్నీ కనుక్కుంటాం. ఓకేనా, అప్ టు 10 వరకు మనం క్యాల్కులేట్ చేసుకుంటాం. ఎట్లా క్యాల్కులేట్ చేస్తాం చూడండి. దీన్ని ఏం చేస్తున్నాను, నేను ఇరువైపులా వర్గం చేస్తున్నా. x ప్లస్ x ప్లస్ 1/x హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు p². దీన్ని ఏం రాయొచ్చు, x ప్లస్ 1/x అంటే x² ప్లస్ 1/x² ప్లస్ 2 ఇంటూ x ఇంటూ 1/x ఇజ్ ఈక్వల్స్ టు ఏం రాయొచ్చు, p². ఈ రెండు ఎక్స్లు క్యాన్సిల్ అవుతాయి. ఇప్పుడు ఏం చేస్తాం మనం అంటే x² ప్లస్ 1/x² ఇజ్ ఈక్వల్స్ టు p² మైనస్ 2 అంటాం. ఇలా రాసుకుంటాం. x² ప్లస్ 1/x² ఇజ్ ఈక్వల్స్ టు p² మైనస్ 2 అంటాం. ఓకే, x² ప్లస్ 1/x² ఇజ్ ఈక్వల్స్ టు p² మైనస్ 2 అంటాం. సో ఇది మనకు కావాలి, ఇక్కడ ఇది ప్లస్లో నుంచి బయటకు వస్తుంది అంటే ఇక్కడ ఏం రాస్తాం, p². ఇక్కడ ప్లస్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఏం రాస్తాం, -2 అని రాస్తాం. అట్లాగే రెండవ దాంట్లో చూడండి, దీంట్లో ఇరువైపులా వర్గం చేసామనుకో x మైనస్ 1/x హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు వీ కెన్ రైట్ యాజ్ p² అంటాం. దీన్ని x² ప్లస్ 1/x² మైనస్ 2ab అంటాం. 2x ఇంటూ 1/x. ఇప్పుడు ఏమవుతుంది, x క్యాన్సిల్ అయిపోతుంది, p² అట్లాగే ఉంటుంది. -2 అటు వస్తే ప్లస్ అవుతుంది. సో x² ప్లస్ 1/x² ఇజ్ ఈక్వల్స్ టు p² ప్లస్ 2 అంటాం. p² ప్లస్ 2 అంటాం. ఓకేనా, ఇదేమో p² మైనస్ 2 అంటాం, ఇదేమో p² ప్లస్ 2 అంటాం. p² మైనస్ 2, p² ప్లస్ 2 అంటాం. ఓకేనా, రైట్. ఓకే, గుర్తుపెట్టుకోవాల్సిందల్లా రెండు కండిషన్స్ ఏంది అంటే ఇక్కడ ప్లస్ ఉందనుకోండి వచ్చేది ఏమవుతుంది, -2 ఉంటుంది. ఇక్కడ మైనస్ ఉందనుకోండి వచ్చేది ఏముంటుంది, ప్లస్ ఉంటుంది. +2 అని రాస్తాం. ఓకే, ఇదొకటే కేర్ఫుల్గా ఉండాలి. రైట్.
మెయిన్గా మనకు కావాల్సింది అదే. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని మనం బోలెడన్ని ప్రాబ్లమ్స్ చేస్తాం. ఓకే, సో 1/x² అన్నీ చేస్తాం. x² + 1/x², x³ + 1/x³, x⁴, x⁴, x⁴6, x⁴7, x⁴8, x⁴9, x⁴10 ఆల్ ద 10 మనం కంప్లీట్ చేసుకుంటాం. ఓకే, ఎట్లా చేస్తామో చూద్దాం, ప్రాబ్లమ్స్లలో మనం వెళ్దాం. రైట్, నౌ కమ్ టు ద ప్రాబ్లం నెంబర్ 1. ప్రాబ్లం నెంబర్ 1లో x + 1/x = 7 అయినా ఏమంటాడు, x² + 1/x² డాష్ అంటాడు. x² + 1/x² డాష్ అంటాడు. దీన్ని ఏం రాయొచ్చు మనము, వి నో వెరీ వెల్ x + 1/x p అయితే అప్పుడు మనం ఏం రాయొచ్చు, నేరుగా x² + 1/x² ఫార్ములా ఏం రాయొచ్చు మనం, p². ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఏం రాయొచ్చు, -2 అని రాయొచ్చు నేరుగా. ఓకేనా, అలవాటు చేసుకోవాలి, దీన్ని హ్యాబిచువేట్ చేసుకోవాలి, నేర్చుకోవాలి. ఓకే, గుర్తుపెట్టుకోవాలి, అప్లై చేసుకోవాలి. రైట్, సో p² -2 అని రాసుకున్నాం. ఇప్పుడు మనకు x² + 1/x² ఏమవుతుంది, p అంటే ఇక్కడ ఎంత, p ఇక్కడ ఎంత 7 అని అర్థం. కాబట్టి దిస్ ఈజ్ 7² - 2 అంటాం. 7² అంటే 49 - 2 హౌ మచ్ యూ కెన్ రైట్, 47. ఓకేనా, సో దట్ x² + 1/x² we can write as 47. ఇదైపోయిన తర్వాత సెకండ్ క్వశ్చన్కి వచ్చేద్దాం. సెకండ్ క్వశ్చన్లో చూడండి, x + 1/x ఒకవేళ 9 అయినా x² + 1/x² డాష్ అంటాడు. సేమ్ యాజ్గా మనం ఏం చేస్తాం, దీన్ని సొల్యూషన్ ఏం చేయాలి, x² + 1/x² ఇక్కడ ప్లస్ ఇచ్చాడు కాబట్టి ఏమొస్తుంది అని అర్థం, 9 యొక్క వర్గం. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి -2 వస్తుంది అని అర్థం. నౌ ఇట్ విల్ బి 81 - 2 ఎంత అని రాయొచ్చు మనము, 79. therefore the answer is 79. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత వచ్చేది థర్డ్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 3. x + 1/x = 4 అయినా x² + 1/x² డాష్ అంటాడు. సేమ్ ఏం రాయొచ్చు మనం, x + 1/x p అయినా మనం ఏం యూజ్ చేసుకోవచ్చు, x² + 1/x² ఏం రాయాలి మనము, p². ప్లస్లో నుంచి వస్తుంది కాబట్టి -2 అని రాయాలి. దిస్ ద ఫార్ములా దట్ వి యూజ్ ఇట్ నార్మల్గా, అవునా కదా. కాబట్టి x² + 1/x² n రాస్తాం. ఇక్కడ p విలువ ఎంతకు సమానం, 4 కాబట్టి 4². ఇక్కడ ప్లస్ ఉంది కావున మనం ఏం రాస్తాం, మైనస్, దట్ ఈస్ 16 - 2. 16లోకి వెళ్ళి 2 పోతే మిగిలిపోయేది ఎంత వస్తుంది, 14 మిగిలిపోతుంది. సో ద ఆన్సర్ ఈజ్ 14. ఓకేనా. అట్లాగే ఫోర్త్ క్వశ్చన్, x + 1/x ఒకవేళ 11 అయినా x² + 1/x² డాష్ అంటాడు. ఓకేనా, దీనికి గాను మనం సొల్యూషన్ ఏం చేయొచ్చు, x² + 1/x² వి నో వెల్ 11 యొక్క వర్గం p² అంటాం. p², ఇక్కడ ఉన్నది ఏది ప్లస్ ఉంది కాబట్టి -2 అంటే ఏమొస్తుంది, 121 - 2 అంటే ఎంత రాయాలి, 119 అని రాయాలి. ఎంత రాయాలి, 119. నెక్స్ట్ 5వ క్వశ్చన్, x + 1/x = 25 అయినా x² + 1/x² డాష్ అంటాడు. ఏమవుతుంది ఇది, ఇప్పుడు ఏం చేస్తాం, సేమ్ యాజ్గా మనము దీన్ని ఇట్లా ప్లాన్ చేసుకుంటాం. ఏం చేస్తాం, దీన్ని x² + 1/x² కావాలి అంటే ఇక్కడ p ఎంత 25 హోల్ స్క్వేర్ మైనస్ p అంటాం. p విలువ ఎంత, 25p హోల్ స్క్వేర్. ఇక్కడ ప్లస్లో నుంచి వస్తుంది కాబట్టి ఏం రాయాలి, -2 కాబట్టి ఇది 625 - 2 అంటే 623. వెరీ నైస్. నెక్స్ట్ వచ్చేది 6వ క్వశ్చన్ చూడండి, x + 1/x ఒకవేళ a + b ఇచ్చాడు అనుకుందాం. అలాంటప్పుడు అయినా ఇతను అడుగుతున్నాడు, ఏమడుగుతున్నాడు, x + 1/x x² + 1/x² డాష్ అన్నాడు.
ఇప్పుడు మనకు వచ్చేటటువంటి సొల్యూషన్ ఏమవుతుంది చూడదాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² ఇజ్ ఈక్వల్స్ టు దిస్ ఈజ్ నోన్ యాజ్ పీ స్క్వేర్ కాబట్టి a ప్లస్ బి హోల్ స్క్వేర్ రాయాలి, -2 రాయాలి. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి -2 రాయాలి. నౌ దిస్ ఈజ్ ఇట్ కెన్ బి రిటన్ యాజ్ a² ప్లస్ b² ప్లస్ 2ab - 2. ఏవి క్యాన్సల్ కావు, ఇది ఇట్లాగే ఉంటుంది. క్లియర్. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత నౌ కమ్ టు ద 7th క్వశ్చన్. చూడండి వాట్ ఈస్ గోయింగ్ ఆన్. x - 1/x ఇజ్ ఈక్వల్స్ టు ఒకవేళ 2 అయినా ఏమవుతుందో చూద్దాం. 2 అయ్యింది అనుకో, అయినా x² ప్లస్ 1/x² ఇజ్ ఈక్వల్స్ టు డాష్ అంటాడు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ x - 1/x ఇజ్ ఈక్వల్స్ టు p. కాకపోతే మనం ఏం గమనించాలి అంటే ఇక్కడ ఉన్నది ఏది మైనస్ ఉంది ఇక్కడ, కాబట్టి మనకు వచ్చేది x² ప్లస్ 1/x² ఇజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది, p² మైనస్ కాస్త +2 అవుతుంది. p² +2 అవుతుంది. ఎందుకు, ఇక్కడ మైనస్ ఇచ్చాడు కాబట్టి ఇటువైపున p² +2గా మారుతుంది. అప్పుడు మనకు కావాల్సిన ఆన్సర్ x² ప్లస్ 1/x² ఇజ్ ఈక్వల్స్ టు p. p విలువ ఎంత ఉంది ఇక్కడ 2² ఇక్కడ మైనస్లో నుంచి వస్తుంది కాబట్టి, ఇది మైనస్లో నుంచి వస్తుంది కాబట్టి ఏం రావాలి, +2 రావాలి. అనగా 4 + 2 ఇజ్ ఈక్వల్స్ టు ఎంత అని రాయొచ్చు, 6 అని రాయొచ్చు. నెక్స్ట్ 8వ క్వశ్చన్. x - 1/x ఇజ్ ఈక్వల్స్ టు ఒకవేళ 3 అయినా x² ప్లస్ 1/x² ఇజ్ ఈక్వల్స్ టు డాష్ అంటాడు. ఓకేనా, జాగ్రత్త. అన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం ప్రశాంతంగా, మనకు దాదాపుగా 10-13 గంటల వరకు ఈజీగా వస్తుంది. ఓకే, సో దీంట్లో నేర్చుకుందాం. x² ప్లస్ 1/x². నౌ సొల్యూషన్ ఈజ్ దట్ వాట్ యు ఆర్ గోయింగ్ టు బి గెట్. దిస్ ఈజ్ x² ప్లస్ 1/x² ఇజ్ ఈక్వల్స్ టు డాష్. నౌ x² ప్లస్ 1/x² ఇజ్ ఈక్వల్స్ టు p². ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఏమవుతుంది, +2 అంటాం. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ p, 3² +2 అంటాం. అంటే 9 + 2 ఇజ్ ఈక్వల్స్ టు హౌ మచ్ ఆర్ గెటింగ్ 11 అంటాం. ఆన్సర్ ఈజ్ 11. అలాగే నౌ కమ్ టు ద 9th క్వశ్చన్. ఉదాహరణకు x - 1/x ఇజ్ ఈక్వల్స్ టు x - 1/x ఇజ్ ఈక్వల్స్ టు 5 అయినా x - 1/x ఇజ్ ఈక్వల్స్ టు 5 అయినా ఇప్పుడు మనం ఏం రాయొచ్చు, x² ప్లస్ 1/x² ఇజ్ ఈక్వల్స్ టు డాష్ అని రాయొచ్చు. x - 1/x ఇజ్ ఈక్వల్స్ టు 5 అయినా x² ప్లస్ 1/x² ఇజ్ ఈక్వల్స్ టు డాష్ అని రాయొచ్చు. ఏం రాయాలి అంటే ఇక్కడ మైనస్లో నుంచి అది వస్తుంది కాబట్టి సేమ్ యాజ్గా x² ప్లస్ 1/x² ఇజ్ ఈక్వల్స్ టు p². మైనస్లో నుంచి ప్లస్ వస్తుంది కాబట్టి ఇక్కడ మైనస్ ఉంది కావున ఇది మైనస్ అంటే +2 అవుతుంది. -2ab అంటాం, 2 మిగులుతుంది కాబట్టి అటు వస్తుంది కాబట్టి +2 అవుతుంది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ 5² + 2 అంటాం. 25 + 2 అంటాం ఈజ్ నథింగ్ బట్ 27 ఇస్ ద రైట్ ఆన్సర్ అంటాం. 27. ఓకే, నౌ కమ్ టు ద 10th క్వశ్చన్. వాట్ ఈస్ ద 10th క్వశ్చన్? 10th క్వశ్చన్ ఈజ్ x - 1/x ఇజ్ ఈక్వల్స్ టు ఒకవేళ 11 అయినా x² ప్లస్ 1/x² ఇజ్ ఈక్వల్స్ టు డాష్ అంటాడు. అప్పుడు ఏమైపోతుంది, సేమ్ యాజ్గా x² ప్లస్ 1/x² అంటాం. x² ప్లస్ 1/x² అంటాం. x² ప్లస్ 1/x² ఇజ్ ఈక్వల్స్ టు మనం ఏం రాసుకోవాలి, p² మైనస్ ఉంది కాబట్టి +2 అంటాం. p వాల్యూ ఏంటి, 11² + 2 అంటాం ఇజ్ ఈక్వల్స్ టు 121 + 2 ఇజ్ ఈక్వల్స్ టు 123 ఇస్ ద ఆన్సర్. ఆన్సర్ ఈజ్ 123. ఓకేనా. ఇప్పుడు చూడండి కొద్దిగా మనం దీంట్లో మారుస్తాం, స్లోగా మారుస్తాం. ఆ తర్వాత ఇంకొక ప్రాబ్లం చేసిన తర్వాత దీన్ని మార్చేద్దాం, 15 చేసి మార్చేద్దాం. x - 1/x ఇజ్ ఈక్వల్స్ టు ఒకవేళ 15 అయినా x² ప్లస్ 1/x² ఇజ్ ఈక్వల్స్ టు డాష్ అంటాడు. అప్పుడు మనం దీంట్లో సొల్యూషన్ ఏం ప్లాన్ చేయొచ్చు అంటే x - 1/x ఇజ్ ఈక్వల్స్ టు 15 అన్నాడు. ఓకేనా, ఇందులో నుంచి స్క్వేర్ కావాలి.
ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² కావాలి. అంటే పీ స్క్వేర్ మైనస్లో నుంచి బయటకు వస్తున్నాం కాబట్టి +2 అంటే 15² + 2 అంటాం. 15² is 225 + 2. దిస్ ఈస్ 227 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? సో ప్లస్ ఉన్నప్పుడేమో -2 వస్తుంది, మైనస్ ఉన్నప్పుడేమో +2 వస్తుంది. నార్మల్గా మనకు ప్రతి ఎగ్జామినేషన్స్లో ఈ క్వశ్చన్స్ కనిపిస్తూ ఉంటాయి. సో జాగ్రత్తగా మనం దీన్ని ప్లాన్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ వచ్చేది 12వ క్వశ్చన్. వాట్ ఈస్ ద 12th క్వశ్చన్? 12th క్వశ్చన్ చూడండి. x⁻9 + 1/x⁻9 = 9 అయినా x⁻18 + 1/x⁻18 డాష్ అంటాడు. దాని అప్లికేషన్ ఇది. దీంట్లోంచి దాన్ని పట్టుకొని రావాలి. దాని అప్లికేషన్ అది. x⁻18 + 1/x⁻18 = డాష్. ఇదేం చేస్తాం తెలుసా? ఇక్కడ కూడా సేమ్ అండి. దీన్ని x⁻9² + 1/x⁻9² అంటాం. అప్పుడు ఏమవుతుంది? 9 2 18, 9 2 18 అవుతుందా కాదా? ఓకేనా? సేమ్, ఇట్ విల్ బి వెరీ ఈజీ. సేమ్ ఎగ్జాక్ట్లీగా. అంటే ఇప్పుడు ఎక్స్ బదులుగా మనం ఏమనుకుంటామని అర్థం? x⁻9 అనుకుంటాం, ఎక్స్ బదులుగా అనుకుంటాం. అప్పుడు ఏమవుతుంది? స్క్వేర్ వస్తుంది. = మళ్ళీ మన సూత్రం ఏం చెప్తుంది? p² ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మనం ఏం రాస్తాం? -2 అంటాం. p అంటే ఇక్కడ ఎంత? 9. 9 యొక్క వర్గము -2 = ఎంత? 81 - 2 = ఎంత? 79. వెరీ ఈజీ. కాకపోతే అప్లై చేయాలి అనే నాలెడ్జ్ మనకు ఉండాలి. సో దేర్ ఫోర్ యూ విల్ గెట్ 79 ఇస్ ద రైట్ ఆన్సర్. అలాగే ఉదాహరణకు 13వ క్వశ్చన్. ఓకే, we do like this one more. x⁴ + 1/x⁴ = some 11 is there. అయినా x⁸ + 1/x⁸ డాష్ అన్నాడు. ఏం చేస్తాం? x⁴² అన్నాడు అనుకో. x⁴² is nothing but x⁸ కాబట్టి యూ కెన్ రైట్ లైక్ దట్, ఇన్ దట్ ఫామ్. మనకున్న ఫామ్లోకి మనం దీన్ని ఏం చేయొచ్చు? కన్వర్ట్ చేసుకోవచ్చు. సో దట్ వీ కెన్ కన్వర్ట్ ఇంటూ x⁴ + 1/x⁴. దిస్ ఈజ్ హోల్ స్క్వేర్ అంటాం. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో హోల్ స్క్వేర్. కెన్ బి రిటన్ యాజ్ p² - 2. p² is 11² - 2 = 121 - 2. హియర్ ఇట్ ఈస్ ప్లస్ కాబట్టి ఇక్కడ మైనస్ రాశాం. కావున 121లో 2 పోతే మిగిలిపోయేది ఎంత? 119 అంటాం. సో ఆన్సర్ ఈజ్ 119 ఇస్ ద రైట్ ఆన్సర్. ప్లస్లో నుంచి వస్తుంది కాబట్టి. సరేనా? అట్లాగే నెక్స్ట్ వచ్చేది 14వ క్వశ్చన్. 14th క్వశ్చన్. వాట్ ఈస్ ద 14th క్వశ్చన్? 14th క్వశ్చన్ ఏం చెప్తుంది చూద్దాం. x⁻99 + 1/x⁻99 = if he has given 25 అయినా వాట్ ఈస్ ఆస్కింగ్? x⁻198 + 1/x⁻198 = డాష్ అంటాడు. ఇక్కడ కూడా ఏం చేస్తాం మనం? x⁻99² ఒకవేళ మనం రాస్తే ఇది x⁻99 × 2 = 198 ఎగ్జాక్ట్లీగా ఫామ్ అవుతుంది. అంటే దీని నుండే దీన్ని పొందవచ్చు. అంటే x⁻99² దిస్ ఈజ్ x² + 1/x² అని రాయొచ్చు. కానీ దీనికి గాను ఫార్ములా ఏం చెప్పుకున్నాం మనం? p². ఇది ప్లస్లో నుంచి వస్తుంది కాబట్టి ఏం రాయాలి? -2 రాయాలి. p² ఎంత? 25² - 2 అని రాస్తాం. అనగా p² 25² ఎంత? 625 - 2 623 అంటాం. ఓకే, 623. నెక్స్ట్ వచ్చేది 15. నెక్స్ట్ వచ్చేది 15వ క్వశ్చన్. ఈ 15వ క్వశ్చన్ని మనం ఇట్లా ప్లాన్ చేయొచ్చు.
ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఇంకొంచెం ఎక్స్టెండ్కి వెళ్ళినా కూడా మనం భయపడాల్సిన అవసరం ఉండదు. ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 503 ఈజ్ ఈక్వల్స్ టు హ్యాస్ గివెన్ యాజ్ 53 అయినా అప్పుడు మనం ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 1006 ప్లస్ 1 బై ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 1006 ఈజ్ ఈక్వల్స్ టు డాష్ అంటాడు. ఓకే, ఇప్పుడు కూడా మనం ఏం చేయొచ్చు, మనం అదే అప్లై చేయొచ్చు. ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 503 అంటాం. ఓకే, ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 503 హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 50 ఇంటూ 100 1006 అని రాయొచ్చు. ఇది ఎగ్జాక్ట్లీగా మ్యాచ్ అవుతుంది కాబట్టి దీన్ని ఈ రూపంలో రాసుకోవడం తప్పకుండా రాయొచ్చు. ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 503 ప్లస్ 1 బై ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 503 హోల్ స్క్వేర్ ఓకే కెన్ బి రిటర్న్ యాజ్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 1006 ప్లస్ 1 బై అంటాం. ఓకే, ఇది రాయాల్సిన అవసరం లేదు, మనం డైరెక్ట్గా ఏం చేయొచ్చు, మనం ఫార్ములాని అప్లై చేయొచ్చు. ఏటా ఫార్ములా p square minus 2. What is p square? 53 whole square minus 2. What is 53? 53 whole square is equals to 09 25 15 30 2809 2809 minus 2 is equals to 2807 is the right answer. Okay, 2807 is the right answer. Answer is this is రైట్. సో అవసరాన్ని బట్టి ఎలా మనం ప్లాన్ చేస్తున్నాం, స్క్వేర్లను ఎట్లా ఉపయోగించుకుంటున్నామో చూడండి. ఓకే, నౌ కమ్ టు ద 16th క్వశ్చన్. 16వ క్వశ్చన్కి వచ్చేద్దాం. వాట్ అబౌట్ ద 16th క్వశ్చన్? 16th క్వశ్చన్, ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఏ ప్లస్ ఎక్స్ టు ది 1 బై ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5 అయినా x to the power of 2a plus 1 by x to the power of 2a is equals to dash అన్నాడు. అంటే దీని అర్థం ఏంటి, సేమ్ యాజ్గా ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఏ హోల్ స్క్వేర్ ఏం రాయొచ్చు, మనం ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 2a అని రాయొచ్చుగా. ఎస్, కాబట్టి ఇక్కడ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఏ హోల్ స్క్వేర్ ఫార్ములా ఇజ్ ఈక్వల్స్ టు 5 స్క్వేర్. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మనం ఏం రాయాలా, -2 రాయాలి. అంటే 25 - 2. గాబరా తొందరపడొద్దు, రిలాక్స్గా 23. సో ద ఆన్సర్ ఈజ్ 23. బుర్ర పని చేయాలి, మైండ్ షుడ్ బి వర్క్, ఇట్ షుడ్ వర్క్ దేర్. ఓకే, అది ఇంపార్టెంట్. కాన్సన్ట్రేట్ చేయడమే, మైండ్ రాసుకోవడమే. 23. 16 అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేది 17వ క్వశ్చన్కి వచ్చేద్దాం. దిస్ ఈజ్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ 1 బై ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 11 అయినా ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ 1 బై ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 2 ఇంటూ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు డాష్ అంటాడు. ఓకేనా, వాట్ ఈస్ దేర్? ఇప్పుడు దీన్ని మనం ఎట్లా ప్లాన్ చేస్తాం చూద్దాం. సొల్యూషన్ ఈస్ దట్ సేమ్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే దిస్ ఈజ్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 2 ఇంటూ ఏ ప్లస్ బి అంటాం. Now this can be written as x to the power of 2 into a plus b plus 1 by x to the power of 2 into a plus b is equals to p square. ఇక్కడ ఏముంది, ప్లస్లో నుంచి వస్తుంది కాబట్టి -2. వాట్ ఈస్ p ఇయర్? 11 స్క్వేర్ -2 అంటే 121 - 2 is equals to 119 అంటాం. ఓకే, ఎంత? 119. రైట్. 18వ క్వశ్చన్. 18వ క్వశ్చన్లో మనం ఇట్లా ప్లాన్ చేయొచ్చు. ఏం చేయొచ్చు చూడండి. ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ప్లస్ సో ఆన్ అప్ టు జెడ్ ఉన్న అన్ని అక్షరాలు ప్లస్ 1 బై x to the power of a plus b plus c plus d plus so on up to z is equals to some k అయినా x to the power of 2 into a plus b plus c plus d plus so on up to z plus 1 by x to the power of 2 into a plus b plus c plus so on up to z is equals to dash అంటాడు. So it can be written as what?
వాట్ ఏంటి ఇక్కడ కే స్క్వేర్, పి అంటే కే స్క్వేర్, ఇది ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ వాట్ యూ విల్ గెట్ -2, డైరెక్ట్గా కే స్క్వేర్ -2 అని రాయొచ్చు. అలాగే ఒక బ్యూటిఫుల్ వే ఏంటి అంటే 19వది, మనం స్క్వేర్ రూట్లు కూడా దీంట్లో రాసుకోవచ్చు. x⁻√x ప్లస్ 1/x⁻√x ఇజ్ ఈక్వల్స్ టు, ఒకవేళ 6 అయినా అప్పుడు ఏం చేస్తాం మనం, x⁻2√x ప్లస్ 1/x⁻2√x ఇజ్ ఈక్వల్స్ టు డాష్ అంటాడు. ఓకే, ఏమొస్తుంది ఇక్కడ మనం ప్లాన్ చేస్తాం చూడండి. ఎగ్జాక్ట్లీగా పీ ఫార్మాటే పీ ఫార్మాటే. ఓకే, కాబట్టి x⁻√x హోల్ స్క్వేర్ ప్లస్ 1/x⁻√x² అని రాస్తాం ఇజ్ ఈక్వల్స్ టు పీ స్క్వేర్, ఇది ప్లస్ ఉంది కాబట్టి -2, కావున 6² -2 అనగా 36 -2 అనగా 34. So the answer is 34. The right answer is 34. Next వచ్చేది 20th question. Okay, we do the practice right now. 20వ క్వశ్చన్ ఏమొస్తుందో మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ 20వ క్వశ్చన్లో x ప్లస్ 1/x ఇజ్ ఈక్వల్స్ టు, ఒకవేళ 3 ఇచ్చాడు అయినా x⁴ ప్లస్ 1/x⁴ ఇజ్ ఈక్వల్స్ టు డాష్ అన్నాడు. ఇక్కడ x⁴ ప్లస్ 1/x⁴ ఇజ్ ఈక్వల్స్ టు డాష్ అన్నాడు. చూడండి, దీని ట్రిక్ను ఎట్లా మనం యూటిలైజ్ చేస్తామో చూద్దాం. ఈ ట్రిక్ను మనం ఎలా యూటిలైజ్ చేస్తాం చూడండి. x ప్లస్ 1/x ఇజ్ ఈక్వల్స్ టు 3లో నుంచి మనకు తెలిసేది x² ప్లస్ 1/x² మనకు తెలుస్తుంది, x⁴ మనకు తెలియదు డైరెక్ట్గా. అంటే ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి, x² ప్లస్ 1/x² ఇజ్ ఈక్వల్స్ టు డాష్ అనేది కనుక్కోవాలి. ఇప్పుడు ఏం చేస్తాం, ఇందులో నుంచి దీన్ని వర్గం చేస్తే x⁴ ప్లస్ 1/x⁴ ఇజ్ ఈక్వల్స్ టు బయటికి వస్తుంది. అంటే అదే ప్రక్రియ, అంటే p² -2 ఏదైతే ప్రక్రియ ఉందో ఆ ప్రక్రియను ఎన్ని సందర్భాలు పూర్తి చేయాలి అని అర్థం. ఇక్కడ 2 సందర్భాలు పూర్తి చేసుకోవాలి, అది షార్ట్ కట్. ఓకేనా, 2 సందర్భాలు పూర్తి చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఎలా వస్తుంది చూడండి. ఇక్కడ పీ వాల్యూ మనం ఏమనుకుంటాం, 3 అనుకుంటాం కాబట్టి దీన్ని 3² రాస్తాం. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి -2 రాస్తాం, తొందరపడద్దు. ఇప్పుడు ఏమవుతుంది, ఇది 9 - 2 అంటాం. 9 - 2 ఇజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది, ఇది 7 అవుతుంది. 9 - 2 ఇజ్ ఈక్వల్స్ టు 7. యూ గాట్ ద 7. అంటే x² ప్లస్ 1/x² ఇజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది అని అర్థం, 7 వచ్చింది అని అర్థం. ఇప్పుడు ఏం చేయాలి, ఇందులో నుంచి తీసుకురావాలి కాబట్టి మళ్ళీ పీ ఫామ్ రూపం, కాకపోతే ఇక్కడ ప్లస్సే ఉంది కాబట్టి మళ్ళీ ఏం రాసుకోవాలి, దీన్ని p², ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి -2 రాయాలి. కానీ ఇక్కడ పీ విలువ ఎంత అవుతుంది, 7 అవుతుంది. కాబట్టి 7² -2 ఇజ్ ఈక్వల్స్ టు 49 - 2 ఇజ్ ఈక్వల్స్ టు ఎంత, 47 అంటాం. సో ద ఆన్సర్ ఈజ్ 47. 20. నెక్స్ట్ వచ్చేది 21వ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. x ప్లస్ 1/x ఇజ్ ఈక్వల్స్ టు, ఒకవేళ 3 అయితే, 3 ఆల్రెడీ చేశాం కదా, రైట్, వి డూ వన్ మోర్ ప్రాబ్లం. ఒకవేళ 4 అయినా x⁴ ప్లస్ 1/x⁴ ఇజ్ ఈక్వల్స్ టు డాష్ అంటాడు. ఇప్పుడు దీన్ని మనం ఎట్లా ప్లాన్ చేస్తాం చూడండి. ఇప్పుడు ఇందులో నుంచి ఫస్ట్ ఏం రావాలి మనకు, x² ప్లస్ 1/x² రావాలి ఫస్ట్. ఆ తర్వాత ఏం రావాలి, ఇందులో నుంచి x⁴ ప్లస్ 1/x⁴ వస్తుంది. పవర్ 4 ఉంది కదా, దీన్ని స్క్వేర్ చేస్తే 4 వస్తుంది. 2ను స్క్వేర్ చేస్తే 4 వస్తుంది, అవునా. సో అది మనకు వచ్చింది. 4ని స్క్వేర్ చేస్తే 6 రాదు, ఏమొస్తుంది, 4ని స్క్వేర్ చేస్తే మనకు 8 వస్తుంది. ఓకే, రైట్. x² హోల్ స్క్వేర్ చేసామనుకో, అప్పుడు ఏమైతే x⁴ 2 × 2 = 4 అవుతుంది. x⁴ హోల్ స్క్వేర్ చేసామనుకో, అప్పుడు ఏమవుతుంది, 4 2 ఎంత, 8 అవుతుంది, x⁴8. సేమ్ అట్లాగే మనం ఇక్కడ 2 సందర్భాలు చేస్తాం. ముందు దాన్ని 4² p², ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి -2 రాస్తాం. 16 - 2 ఇజ్ ఈక్వల్స్ టు ఎంత, 14.
ఇది వచ్చేసింది. ఇప్పుడేం చేస్తాం మనం అంటే ఇది వచ్చింది కాబట్టి ఇప్పుడు రెండవ స్టెప్‌లో దీన్ని గుంజుకు రావాలి. దీన్ని ఎలా ఈ 14లో నుంచి గుంజుకు రావాలి. కానీ ఇక్కడ ఏముంది ఇది ప్లస్ ఉంది కాబట్టి 14 యొక్క వర్గము ప్లస్ ఉంది కాబట్టి -2. 14 ఎంత 196 -2. 196 -2 ఈజ్ ఈక్వల్స్ టు 194 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేది 22వ క్వశ్చన్ 22nd. ఇంకొకటి చేద్దాం దీంట్లో. x + 1/x ఈజ్ ఈక్వల్స్ టు ఒకవేళ 5 అయినా x⁴ + 1/x⁴ అన్ని ఆలోచనలు మీకు వచ్చే అన్ని క్వశ్చన్స్ మనం చేద్దాం. తొందరపడకండి. రైట్? ఈజ్ ఈక్వల్స్ టు డాష్ అన్నాడు. ఇప్పుడు దీన్ని మనం ఎట్లా ప్లాన్ చేస్తాం చూడండి. ద సొల్యూషన్. ఫస్ట్ ఏం చేయాలా? x² + 1/x² రావాలి. ఆ తర్వాత ఏమొస్తుంది? x⁴ + 1/x⁴ వస్తుంది 2 టైమ్స్. మొదటి సందర్భంలో మనం చేయాల్సింది ఏంది? 5² ఇది ప్లస్ ఉంది కాబట్టి -2. 25లో నుంచి 2 పోతే ఎంత రాయాలి? 23 అంటాం. ఇప్పుడు ఈ 23 వచ్చింది కాబట్టి ఇప్పుడు సెకండ్ స్టెప్కి ఏమవుతుంది? ఇప్పుడు 23² -2 అంటాం. 22 484. 23 ఈజ్ ఈక్వల్స్ టు 23² అంటే 9 4 2 3 6 12 529 అంటాం. 529 - 2 ఈజ్ ఈక్వల్స్ టు 527 ఈజ్ ద రైట్ ఆన్సర్. దిస్ ఈస్ 22. ఇదైపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేది 23rd క్వశ్చన్ 23వ క్వశ్చన్. ఓకే, ఈ 23వ క్వశ్చన్ ఏం చెప్తుందో చూద్దాం. 23rd ఇప్పుడు దీన్ని కొద్దిగా నేను మారుస్తున్నా. x + 1/x ఈజ్ ఈక్వల్స్ టు 3 అయినా వాట్ ఐ విల్ డూ x⁴ + 1/x⁴ ఈజ్ ఈక్వల్స్ టు డాష్. ఇప్పుడు ఈ లెక్కను మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ 2 సందర్భాల 3 సందర్భాల 4 సందర్భాల అనేది మనం చెక్ చేస్తాం. ఓకేనా? 2 సందర్భాల 3 సందర్భాల 4 సందర్భాల అనేది మనం చెక్ చేస్తాం. ఎట్లా? x⁴ అన్నాడు కాబట్టి మొట్టమొదలుగా మనకు వచ్చేది బయటికి x² + 1/x² బయటకు వస్తుంది. తర్వాత ఏమొస్తుంది? x⁴ + 1/x⁴ బయటకు వస్తుంది. తర్వాత ఏమొస్తుంది? x⁴ దీని వర్గం చేస్తాం. x⁴ + x⁴ బయటకు వస్తుంది. అంటే ఇదే ప్రక్రియ ఎన్ని సందర్భాలు చేయవలసిన అవసరం ఏర్పడ్డది? 3 సందర్భాలు చేయవలసిన అవసరం ఏర్పడుతుంది. x² ఈజ్ ఈక్వల్స్ టు x², x² ఈజ్ ఈక్వల్స్ టు x⁴, x⁴ ఈజ్ ఈక్వల్స్ టు x⁴. కాబట్టి 3 టైమ్స్ వేయాలి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ 3 అంటే p, అది 3² ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి -2, 9 - 2 ఈజ్ ఈక్వల్స్ టు 7. ఇది అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేది x⁴ + 1/x⁴. ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తామో చూద్దాం. ఏం చేస్తామంటే 7 యొక్క వర్గము ఇది కూడా ప్లస్లో నుంచే ఇది వస్తుంది కాబట్టి -2 రాస్తాం. సో 49 - 2 మారుతుంది, కొన్ని సందర్భాలలో చూసుకోవాలి. 47 అంటాం. ఇప్పుడు వచ్చేది ఏమవుతుంది? ఇక్కడ ప్లస్ ఏ ఉంది 47, ఈ 47² రాయాలి. ప్లస్ ఉంది కాబట్టి -2 రాయాలి. సో 47 యొక్క వర్గము 7 ఏళ్ళు ఎంత? 49, 4 16, 7 4 28 56, 9 0 1 6 6 12 1 2209 అంటాం. 2209 - 2 ఈజ్ ఈక్వల్స్ టు 2207 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎంత? 2207. చూడండి, x² చేస్తున్నాము, x⁴ చేస్తున్నాము, x⁴ కూడా వచ్చేసింది. ఓకే, అది లాస్ట్కి మనం రాసుకుంటాం. అన్ని చివరిలో అన్ని చెక్ చేసుకుంటాం. x² x³ x⁴ 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 6 x⁴ 8 x⁴ 7 x⁴ 8 x⁴ 9 x⁴ 10 ఆల్ వచ్చాయా లేవా అనేది మనం ఖచ్చితంగా చెక్ చేసుకుంటాం. సరేనా? నెక్స్ట్ వచ్చేది 24వ క్వశ్చన్. x - 1/x ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 2 అయినా x⁴ + 1/x⁴ ఈజ్ ఈక్వల్స్ టు డాష్. ఇక్కడ ఏం జరిగింది? ఈసారి ఏం జరిగింది? మైనస్లో నుంచి పవర్ 4 అడిగాడు కాబట్టి మనదేం పోయింది? మనం చేయాల్సిందల్లా ఒకటే. ఏం చేయాలి? x² + 1/x² ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత x⁴ + 1/x⁴ బయటకు వస్తుంది. అంటే 2 సందర్భాలు ప్రక్రియ చేయాలి, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలా?
ఇక్కడ మొదటిది పీ స్క్వేర్ అన్నాడు. పీ స్క్వేర్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి +2 వస్తుంది. 2 స్క్వేర్ +2 4 +2 ఎంత? 6. ఇది వచ్చేసింది. కానీ సెకండ్ది రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సెకండ్ది ఇందులో నుంచి బయటికి వస్తుంది అంటే ఇక్కడ ప్లస్ ఉంది. కావున మనం ఏం చేస్తాం, పీ వాల్యూ 6 కాబట్టి 6 స్క్వేర్, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఏం రాయాలి ఇప్పుడు, -2 రాయాలి. కాబట్టి 6 -2 34. ఇక్కడ డేంజర్ ఉంటుంది. తొందరలో మీరు ఏం చేస్తారు, 6 స్క్వేర్ +2 అని రాస్తారు, +2 కాదు. ఫస్ట్దేమో మైనస్లో నుంచి వచ్చింది కాబట్టి +2 రాస్తాం. రెండవ సందర్భంలో ప్లస్లో నుంచి బయటకు వస్తుంది కాబట్టి ఏం రాయాలి, మనం మైనస్ రాయాలి. సో 36 - 2 = 34 ఓవర్. నెక్స్ట్ వచ్చేది 25వ క్వశ్చన్. x - 1/x ఒకవేళ 4 అయినా x⁴ - 1/1/x⁴ డాష్ అంటాడు. x⁴ + 1/x⁴ డాష్ అంటాడు. రైట్, దీనికి గాను సొల్యూషన్ చూడండి. ఫస్ట్ ఏం చేయాలి, x² + 1/x² చేయాలి. తర్వాత ఏం చేయాలి, x⁴ + 1/x⁴ చేయాలి. ఓకే, మొట్టమొదలు ప్లస్ చేస్తున్నాం, ఇక్కడ మైనస్లో నుంచి రావాలి కాబట్టి 4² + 2 అంటాం. దట్ ఈజ్ 16 + 2 = 18 అంటాం. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తాం మనము, ఇక్కడ ప్లస్లో నుంచి రావాలి కాబట్టి 18 స్క్వేర్ అయితే రాస్తాం, ప్లస్ కాబట్టి -2 రాస్తాం. 18 యొక్క వర్గం 324, -2 = 322 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, సో దిస్ ఈజ్ x - 1/x is 4. రైట్, ఇదైపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ చూడండి. 26th క్వశ్చన్కి వచ్చేద్దాం. 26వ క్వశ్చన్. ఓకే, నౌ x - 1/x ఒకవేళ 3 అయినా x⁸ + 8 + 1/x⁸ హౌ మచ్ అంటాడు. ఓకే, ఒక్కటేసారి నేర్చుకోండి, పర్ఫెక్ట్గా నేర్చుకోండి ఆల్జీబ్రా. ఏ ఎగ్జామ్ రాసినా మీరు 100% దీంట్లో సక్సెస్ అయ్యేటట్టుగా ప్లాన్ చేస్తున్నాం, అట్లాగే ప్లాన్ చేసుకోండి. x⁸ + 8 + 1/x⁸ హౌ మచ్, వాట్ యు ఆర్ గోయింగ్ టు బి డూ, మీరేం చేయగలుగుతారో చూసుకోండి. ఇక్కడ x - 1/x ఎంత ఇచ్చాడు, 3 ఇచ్చాడు. మనకేం కావాలి, x² + 1/x² కావాలి. ఫస్ట్ అయితే ఏం కావాలి మనకు, స్క్వేర్ కావాలి ఒకసారి. తర్వాత వచ్చేది ఏమవుతుంది, 4 వస్తుంది, 8 రాదు. తర్వాత దాంట్లో x⁸ + 8 + 1/x⁸ వస్తుంది. అంటే ప్రక్రియ 3 సార్లు చేయాలి, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ది 3 స్క్వేర్, ఇది మైనస్లో నుంచి వస్తుంది కాబట్టి ఏం రాయాలి, +2, అనగా 9 + 2 = ఎంత, 11. ఇది అయిపోయింది. ఇప్పుడు రెండవ సందర్భం ఏంది, ప్లస్లో నుంచి వీడు వస్తున్నాడు కాబట్టి ఇక్కడ 11 స్క్వేర్ అంటాం. ఏమంటాం దీన్ని, 11 స్క్వేర్, ప్లస్లో నుంచి వస్తుంది కాబట్టి -2. 121 - 2 = 119. ఇప్పుడు ఏం చేయాలి, ఇందులో నుంచి ఇది వస్తుంది కాబట్టి ఇది ప్లస్సే, కాబట్టి 119² - 2 అంటాం. ఇప్పుడు ఇదేమొస్తుందో చూద్దాం. 119² అన్నాడు. 119² అంటే 9 యొక్క వర్గం 81, 11 యొక్క వర్గం 121, 11 9 99 × 2 = 198, 1 16 10 11 1 4 1 14,161 - 2 అంటాం. అనగా 14,159. 14159 is the right answer. 14159 is the రైట్ ఆన్సర్. ఓకే, ఒకసారి మళ్ళీ 119² ఒక్కసారి చెక్ చేద్దాం మనము. 9 ఎంత, 81, 11 9 99, 99 × 2 = 198. ఓకేనా, ఎందుకో నాకు డౌట్ వస్తుంది, ఒకసారి 119 చెక్ చేద్దాం. 9 9 81, 8 9 ఎక్కం 9 8 17, 1 9 ఎక్కం 9 1 10. ఆ తర్వాత 119, తర్వాత వచ్చేది 119, ఆ తర్వాత వచ్చేది 119.
1 9 9 9 81 8 9 ఎక్కం 9 8 17 1 9 ఎక్కం 9 1 10 ఓకేనా. సో 1 9 9 1 ఎక్కం 119 119 1 9 7 16 1 ఇదేమో 8 1 10 1 11 1 4 14161 ఇదేంటి ఎస్ కరెక్ట్ ఓన్లీ 14161 ఇస్ ద రైట్ వన్ క్యాల్కులేషన్ పార్ట్. ఓకే చలో కరెక్ట్. నెక్స్ట్ వచ్చేది 27th క్వశ్చన్. x plus 1 by x is equals to 4 అయినా x to the power of 4 plus 1 by x to the power of 4 is equals to dash. ఏం చేయాలి? ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 by x స్క్వేర్ చేయాలి. తర్వాత ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 by x పవర్ 4 ప్లస్ 1 by x to the power of 4 చేయాలి. ముందు దీంట్లో నుంచి రావాలి. 4 యొక్క వర్గం ఇది ప్లస్ ఉంది కాబట్టి -2 16లో 2 పోతే ఎంత వస్తుంది? 14 అంటాం. ఇందులో నుంచి ఇది రావాలి. 14 యొక్క వర్గము ప్లస్ ఉంది కాబట్టి -2 is equals to 196 -2 is equals to 194 is the right answer. ఓకే 28వ క్వశ్చన్ చూడండి. x minus 1 by x is equals to ఒకవేళ 2 అయినా x to the power of 8 plus 1 by x to the power of 8 is equals to dash అన్నాడు. సో ఇది 3 times చేయాలి. అది మనం ప్లాన్ చేసుకుని ముందుకెళ్ళాలి. ఏం చేద్దాం? ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 by x స్క్వేర్ చేయాలి. తర్వాత x పవర్ 4 ప్లస్ 1 by x to the power of 4 చేయాలి. ఆ తర్వాత ఏం చేయాలి? x to the power of 8 ప్లస్ 1 by x to the power of 8 కంప్లీట్ చేయాలి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 by x స్క్వేర్ ఇందులో నుంచి ఇది వస్తుంది కాబట్టి ఇదైతే 2 స్క్వేర్ రాస్తాం. కానీ ఇక్కడ మైనస్ ఉంది కావున +2 రాస్తాం. 4 + 2 = 6 రాస్తాం. తర్వాత ఏమవుతుంది? ఇందులో నుంచి ఇది వస్తుంది కాబట్టి 6 యొక్క వర్గం ఇక్కడ ప్లస్ ఉంది కావున -2. సో దట్ 36 - 2 = ఎంత? 34. మళ్ళీ ఇందులో నుంచి ఇది వస్తుంది కాబట్టి 34 హోల్ స్క్వేర్ -2 అంటాం. 34 హోల్ స్క్వేర్ మనకు వచ్చేది 1156 - 2 అంటాం. 34 హోల్ స్క్వేర్ 4 4 16 3 3 9 3 4 12 2 లెంత్ 24 6 5 11 11 56. సో 1154 is the right answer. ఇరవై 8. నెక్స్ట్ 29th క్వశ్చన్. 29th కంటే ముందు ఇప్పుడు మనం ఏం చేద్దాం? క్యూబ్కి వెళ్దాం. నోట్ x + 1 by x = ఒకవేళ p అయినా x³ + 1 by x³ ఏమవుతుంది? p³ - 3p ఇది వస్తుంది. దీన్ని ఎట్లా డిరైవ్ చేస్తున్నామో చూడండి. హౌ వీఆర్ గోయింగ్ టు బి డిరైవ్ ఇట్. x + 1 by x హోల్ టు ది పవర్ ఆఫ్ p ఇచ్చాడు. ఇరువైపులా ఘనం చేశాం. అప్పుడు ఏమైపోతుంది? a + b హోల్ క్యూబ్ ఫార్ములా. a + b హోల్ క్యూబ్ ఫార్ములా a³ + b³ + 3 × a × b ఇంటూ a + b అంటాం. a + b = p³. ఇక్కడ x క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ మిగిలేది x³ + 1 by x³ మిగులుతుంది.
ఈజ్ ఈక్వల్స్ టు పీ క్యూబ్. ఇక్కడ +3 మిగిలిన ఉంటే ఈ +3 అటు పోతే -3 అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ x + 1/x ఈజ్ ఈక్వల్స్ టు వాట్ ఈస్ ద వాల్యూ, దిస్ ఈజ్ రిప్లేస్డ్ బై p. అంటే ఇక్కడ మనకు మిగిలింది, దాన్ని క్లియర్గా రాద్దాం. ఇక్కడ మనకు మిగిలింది ఏంది అంటే 3p అంటాం, ఈజ్ ఈక్వల్స్ టు పీ క్యూబ్ అంటాం. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మనం ఏం రాస్తాం అంటే x³ + 1/x³ ఈజ్ ఈక్వల్స్ టు పీ క్యూబ్. ఈ 3pని అటు తీసుకెళ్తే -3pగా మారుతుంది. కాబట్టి ఆన్సర్ ఈజ్ p³ - 3p. ఓకే. అట్లాగే ఇంకొక నోట్ చూడండి, సెకండ్ నోట్. ఈ x + 1/x ఈజ్ ఈక్వల్స్ టు ఒకవేళ p అయినా, ఈ x³ మైనస్, ఇది మైనస్ తీసుకుందాం, x - 1/x ఈజ్ ఈక్వల్స్ టు p అయినా x³ - 1/x³ వస్తుంది, ఇక్కడ మైనస్ వస్తుంది. ఓకేనా. ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, p³ మైనస్ ఉంది కాబట్టి ఏమొస్తుంది ఇక్కడ +3p అంటాం. హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ అనేది మనం చెక్ చేద్దాం ఎలా వస్తుంది. ఓకేనా. మనం ఏం చేస్తాం, x - 1/x ఈజ్ ఈక్వల్స్ టు p అనుకుంటాం. ఇరువైపులా ఘనం చేస్తున్నాం, x - 1/x³ ఈజ్ ఈక్వల్స్ టు p³ అని రాస్తాం. ఇప్పుడు ఏం చేస్తాం, a³ - b³ ఫార్ములా రాస్తాం. a - b³ ఫార్ములా ఈజ్ ఈక్వల్స్ టు a³ - b³ -3 ఇంటూ a ఇంటూ b ఇంటూ a - b అని రాస్తాం. కానీ ఇదంతా p³ మనకి ఈక్వల్ అని తెలుసు. ఓకేనా. ఇప్పుడు దీన్ని నేను రాస్తాం, x³ - 1/x³ ఈజ్ ఈక్వల్స్ టు ఈజ్ మైనస్, ఈ x క్యాన్సల్ అవుతుంది, 3 ఇంటూ ఈ వాల్యూ వాడే ఇచ్చాడు, p అని ఇచ్చాడు, ఇక్కడ ఇచ్చాడు, అదే రాస్తున్నాం ప్రతిక్షేపణ, ఈజ్ ఈక్వల్స్ టు p³ అంటాం. ఇట్ కెన్ బి రిటన్ యాజ్ x³ - 1/x³ ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాయాలి, p³ మైనస్ అక్కడ పోతే +3p వస్తుంది. ఓవర్. గుర్తుంచుకోవాల్సింది ఏంది అంటే ప్లస్ ఉంటేనేమో -3p వస్తుంది, మైనస్ ఉంటేనేమో +3p వస్తుంది. ఘనం అయితే ఎట్లాగో చేయాల్సిందే. ఓకేనా. ఘనం చేసి యాడ్ చేయాల్సిందే. ఘనాన్ని అయితే మనం వదిలిపెట్టడానికి అవకాశం ఎట్టి పరిస్థితులలో లేదు. ఓకేనా. రైట్. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం క్వశ్చన్స్ చేస్తాం. రైట్. వి గో ఫర్ ద 29th క్వశ్చన్కి ఇచ్చేద్దాం. 29వ క్వశ్చన్ కంటిన్యూషన్ చేద్దాం. 29th క్వశ్చన్. 29th క్వశ్చన్లో x + 1/x ఈజ్ ఈక్వల్స్ టు 3 అయినా x³ + 1/x³ ఈజ్ ఈక్వల్స్ టు డాష్ అన్నాడు. ఇప్పుడు మనం దీన్ని ఏం చేస్తాం, దీని సొల్యూషన్ చూడండి. ఇక్కడ x + 1/x ఈజ్ ఈక్వల్స్ టు ఒకవేళ p అయితే మనం నేర్చుకున్నటువంటి పద్ధతి ఏంటి, x³ + 1/x³ ఈజ్ ఈక్వల్స్ టు ఘనం చేయాలి, ప్లస్లో నుంచి వస్తుంది కాబట్టి -3p రాసుకోవాలి. అది ఇంపార్టెంట్. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా రాయొచ్చు, x³ + 1/x³ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడున్న సందర్భం ఎలా రాయొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఈ సందర్భం ఏం చేయొచ్చు అంటే 3³ - 3 ఇంటూ p 3a, కాబట్టి 27 - 9 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, 18. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ 18. 3కి గాను క్యూబ్ చేస్తే ఏమొస్తుంది మనకు, 18 ఈజ్ ద రైట్ ఆన్సర్. దిస్ ఈజ్ 29th క్వశ్చన్. ఓకేనా. ఇదైపోయినాక నెక్స్ట్ మనము 30th క్వశ్చన్కి వచ్చేద్దాం. 30వ క్వశ్చన్కి వచ్చేద్దాం. వాట్ ఈస్ ద 30th క్వశ్చన్. 30th క్వశ్చన్లో ఇలా చేద్దాం, x + 1/x ఈజ్ ఈక్వల్స్ టు ఒకవేళ 4 అయితే ఒకటి పెంచుకుందాం. అప్పుడు కొద్ది ప్రాక్టీస్ కోసం x³ + 1/x³ ఈజ్ ఈక్వల్స్ టు డాష్ అంటాడు. సేమ్ యాజ్గా మనం ఏం చేయాలి, x³ + 1/x³ ఈజ్ ఈక్వల్స్ టు ఇందులో నుంచి వస్తున్నాం అంటే మనం ఏం రాస్తాం, p³ - 3p అని రాస్తాం. p అంటే ఇక్కడ 4³ -3 ఇంటూ p ఈజ్ ఈక్వల్స్ టు 4 అంటాం. 4³ ఎంత, 64 - 12 అంటాం. ఈజ్ ఈక్వల్స్ టు 64లో 12 పోతే ఎంత, 52. సో ద ఆన్సర్ ఈజ్ 52. ఆ తర్వాత వచ్చేది 31 క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ వన్, x - 1/x ఈజ్ ఈక్వల్స్ టు ఒకవేళ 3 ఇచ్చాడు అయినా మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, x³ - 1/x³ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఫైండ్ అవుట్ చేయండి అన్నాడు. అప్పుడు మనం ఏం చేస్తాం, మనం చేసేటటువంటిది సొల్యూషన్.
సో ఎక్స్ క్యూబ్ మైనస్ 1/x³ ఇజ్ ఈక్వల్స్ టు ఏం రాయాలి? ఇక్కడ మైనస్లో నుంచి వస్తుంది కాబట్టి ఇదేమో పీ క్యూబ్ రాయాలి. ఇది మైనస్ కాబట్టి మనం ఏం రాసుకోవాలి? 3p అని రాయాలి. పీ క్యూబ్ అంటే 3 క్యూబే ప్లస్ 3 ఇంటూ పీ వాల్యూ ఎంత? 3a. కాబట్టి 27 + 9 అంటాం ఇజ్ ఈక్వల్స్ టు ఎంత? 36. సో ఆన్సర్ ఈజ్ 36. ఇదైనాక కొద్దిగా ఎక్స్టెండ్కి వెళ్దాం మనం. x minus 1/x is equals to 4 అయినా x to the power of minus 1/x to the power of 8 is equals to dash. x to the power of 8 minus 1/x to the power of 8 is equals to dash. దీన్ని ఎన్నిసార్లు ఈ ప్రక్రియను పూర్తి చేయాలి అనేది మనం చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. పవర్ 8 ఎందుకు వచ్చింది? పవర్ 8 కాదు, ఓకేనా? సో x to the power of 3 minus x1/x to the power of 3 is equals to dash అన్నాడు. దీనికి గాను మనం సొల్యూషన్ ఏం రాస్తాము అంటే, ఇందులో నుంచి ఇది బయటకు వస్తుంది. ఏందది? x³ మైనస్ 1/x³ వస్తుంది బయటికి. కాబట్టి ఇదేమో p³ రాస్తాం, కరెక్టే. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఏం రాయాలి? ప్లస్ 3p రావాలి. p అంటే 4 ప్లస్ 3 ఇంటూ p is equals to 4. Now 4³ is 64 plus 12 is equals to ఎంత? 76 is the right answer. ఓకేనా? నెక్స్ట్ వచ్చేది 33వ క్వశ్చన్. x minus 1/x is equals to ఒకవేళ 5 అయినా x to the power of 3 minus 1/x to the power of 3 is equals to dash. దీనికి కూడా మనం సొల్యూషన్ ఎలా రాస్తాము అంటే, x³ minus 1/x³ is equals to ఏం రాయొచ్చు? ఇక్కడ p³ మైనస్లో నుంచి వస్తుంది కాబట్టి ప్లస్ 3p అని రాయొచ్చు. p³ ఎంత? 5³ ప్లస్ 3 ఇంటూ p is equals to 5 is equals to 125 plus 15 is equals to 140. నెక్స్ట్ 34వ క్వశ్చన్. x plus 1/x is equals to 3 అయినా x to the power of 9 plus 1/x to the power of 9 is equals to dash. ఇక్కడ మనం సొల్యూషన్ ఏం చేద్దాం? ఫస్ట్ అయితే మనం x plus 1/xలో నుంచి ఏం తీసుకురావచ్చు? x³ plus 1/x³ తీసుకురావచ్చు. తర్వాత రెండవ సందర్భంలో ఏమవుతుంది? x³ హోల్ క్యూబ్ ఈజ్ x to the power of 9 plus 1/x to the power of 9 వస్తుంది. అంటే రెండవసారి ఘనం చేయడం వల్ల మనకు వచ్చేటటువంటిది పవర్ x³ హోల్ క్యూబ్ చేస్తే ఏమవుతుంది? x to the power of 3 into 3 అంటాం. x to the power of ఎంత వస్తుంది? 9 వస్తుంది. అంటే ఈ ప్రక్రియను ఎన్ని సందర్భాలు పూర్తి చేయాలి అని అర్థం? 2 సందర్భాలు పూర్తి చేయాలి అని అర్థం. ఓకే, 2 times. సో ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ ప్లస్లో నుంచి ఇది వస్తుంది, ఇక్కడ 3 ఉంది కాబట్టి దీన్ని p³ అంటే 3³ మైనస్ 3 ఇంటూ p వాల్యూ ఈజ్ 3 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 27 minus 9 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 18. ఫస్ట్ ఇది 18 వచ్చింది. ఇప్పుడు ఇందులో నుంచి ఇది రావాలి కాబట్టి 18 యొక్క ఘనం. ఓకే, p³ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ 3 ఇంటూ p ఈజ్ 18. 18 హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 324 ఇంటూ 18 అంటాం. 58 32 మైనస్
18 మూడులు ఎంత? 54. ఇప్పుడు 12లో 4 పోతే ఎంత? 8. అలాగే 12లో 5 పోతే 7. ఆ తర్వాత 5778 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? 324 18 యొక్క వర్గం, తర్వాత 18, 8 4 32, 3 8 2 16, 3 19, 1 8 3 24, 1 25, 1 4, 1 2, 1 3, 2 9 4 13, 1 ఇదేమో 8 ఇదేమో 5, 58 32 minus 54. సో 5778 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో స్క్వేర్ ఉన్నప్పుడు ఏం చేయాలి? 2 రకాలుగా 2 సార్లు దీన్ని ఒకసారేమో ఘనం చేయాలి, ఇంకొకసారి మళ్ళీ ఘనం చేస్తే అదేమైపోతుంది? పవర్ 9గా మారిపోతుంది. సో ఆటోమేటిక్గా యూ విల్ గెట్ దట్ ఆన్సర్. సరేనా? నెక్స్ట్ వచ్చేది 35వ క్వశ్చన్, 35th క్వశ్చన్. వాట్ ఈస్ ద 35th క్వశ్చన్? 35th క్వశ్చన్ ఈజ్ x plus 1 by x is equals to 3 అయినా ఆస్కింగ్ అబౌట్ x to the power of 6 plus x to the power of 6 is equals to డాష్. కొద్ది మార్చేసాను చూడండి. మార్చేసా ఏం చేయాలి చూడండి. ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 6ని ఏం రాయొచ్చు అంటే ఐ కెన్ రైట్ యాజ్ లైక్ దిస్, ఎక్స్ స్క్వేర్ హోల్ క్యూబ్ అని రాయొచ్చు, ఓఆర్ఆర్ ఎక్స్ క్యూబ్ హోల్ స్క్వేర్ అని రాయొచ్చు, మన ఇష్టం. అంటే ఫస్ట్ నువ్వు స్క్వేర్ చేసిన తర్వాత క్యూబ్ అన్న చేసుకోవచ్చు, లేదా క్యూబ్ చేసిన తర్వాతనన్నా స్క్వేర్ అన్న చేయొచ్చు, మీ ఇష్టం. సో నేను 2 పద్ధతులు చేస్తాను, చూద్దాం ఎట్లా ఉంటుంది. ఫస్ట్ నేనేం చేస్తా? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 by x స్క్వేర్ చేస్తాను. తర్వాత దీన్ని క్యూబ్ చేస్తా, దీన్ని క్యూబ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 by x స్క్వేర్, ఈ క్యూబ్ చేస్తాను. క్యూబ్ చేస్తే ఏమవుతుంది? ఇది ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 6 అవుతుంది, ప్లస్ 1 by x టు ది పవర్ ఆఫ్ 6 అవుతుంది. ఓకేనా? అప్పుడు ఏమొస్తుందో మనం చేద్దాం. ఇది ఇక్కడ చేద్దాం. దీనికి గాను మనం ఏం చేస్తున్నాం చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 by x స్క్వేర్, స్క్వేర్ కావాలి, స్క్వేర్కి ఏంటి ఫార్ములా? పీ స్క్వేర్, ప్లస్ ఉంది కాబట్టి -2, దిస్ ఈజ్ 3 స్క్వేర్ -2 అంటే 9 - 2 ఈజ్ ఈక్వల్స్ ఏమొచ్చింది? 7. ఓకేనా? ఇప్పుడు ఇందులో నుంచి ఇది రావాలి, కానీ ఇది ఘనం కావాలి. ఘనం కావాలి అన్నప్పుడు ఇది పీ అవుతుంది. ఇది పీ అయినప్పుడు సూత్రం ఏం చెప్తుంది? పీ క్యూబ్ అంటది. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఏమొస్తుంది? -3p వస్తుంది. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసుకుంటే మన ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు పీ క్యూబ్ 7 క్యూబ్ -3 × 7 అని రాస్తాం. 7 క్యూబ్ ఎంత? 343 మైనస్ ఇక్కడ 3 ఎంత? 21. 3లో 1 పోతే 2, 4లో 2 పోతే 2, ఇది 3. కాబట్టి ఆన్సర్ ఏమొచ్చింది? 322. సో ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 6 ప్లస్ 1 by x to the power of 6 is equals to how much you are getting? You are getting as 322. How beautiful, see? అవునా కదా? సో స్క్వేర్ చేయాలి, క్యూబ్ చేయాలి. సార్ ఒకవేళ మరి ముందు మనము ఘనం చేసి తర్వాత స్క్వేర్ చేస్తే ఏంది పరిస్థితి అంటే ఏముండదు, సేమ్ ఉంటుంది. కావాలంటే ఇక్కడ చెక్ చేసుకోండి. ఎక్స్ ప్లస్ 1 by x is equals to 3 ఇచ్చాడు, అవునా? ఇప్పుడు నేనేం చేస్తున్నా? ఫస్ట్ ఘనం ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 by x క్యూబ్ కనుక్కుంటా. అంటే పీ క్యూబ్ 3 క్యూబ్ -3p అంటే 3. అప్పుడేమవుతుంది? 27 - 9 ఎంత వచ్చింది? 18 వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? నేను ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 6 ప్లస్ 1 by x టు ది పవర్ ఆఫ్ 6 రావాలి అంటే నేనేం చేయాలి? ఎక్స్ క్యూబ్ని హోల్ స్క్వేర్ చేయాలి, 1 by x3 హోల్ స్క్వేర్ చేయాలి, స్క్వేర్ చేయాలి. స్క్వేర్ చేయాలంటే మన సూత్రం ఏం చెప్తుంది? పీ స్క్వేర్, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి -2, 18 యొక్క వర్గం -2, 18 యొక్క వర్గం ఎంత? 324 - 2 is equals to 322 is the right answer. ఓకే, 35 అయినాక 36వ క్వశ్చన్ 36. 36వ క్వశ్చన్ ఏం చెప్తుంది చూద్దాం. x - 1 by x is equals to ఒకవేళ 3 అయినా x to the power of 6 plus x to the power of 1 by x to the power of 6 వస్తుందా? is equals to డాష్ అన్నాడు. దీన్ని చూడండి ఎట్లా చేస్తాం. ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 by x స్క్వేర్ చేస్తాం. దీన్ని ఏం రాయొచ్చు మనము? పీ స్క్వేర్ ప్లస్ 2 అంటే 3 స్క్వేర్ ప్లస్ 2 అంటే 9 ప్లస్ 2 అంటే 11. 11 అయినాక ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని ఘనం చేయాలి. దీన్ని ఘనం చేస్తే 6 power 1 by ఇది 6 ఘనం అవుతుంది. ఓకేనా? క్యూబింగ్. అప్పుడు ఏమైపోతుంది? దీన్ని ఏం రాయొచ్చు మనం? పీ క్యూబ్
మైనస్ ప్లస్ ఉంది కాబట్టి -3p. p క్యూబ్ అంటే 11 హోల్ క్యూబ్ -3 ఇంటూ 11 అంటాం. 11 హోల్ క్యూబ్ ఇజ్ ఈక్వల్స్ టు ఎంత? 1331 - 33 అంటాం. 11లో 3 పోతే 8, 12లో 3 పోతే 9, ఆ తర్వాత ఇక్కడ 2 1 1298 యాజ్ ఇట్ ఈజ్. సో ఆన్సర్ ఈజ్ 1298. సో పవర్ 6, పవర్ 2 కనుక్కున్నాం, పవర్ 3 కనుక్కున్నాం, పవర్ 4 కనుక్కున్నాం, ఆ తర్వాత పవర్ 6 కనుక్కున్నాం, పవర్ 8 కనుక్కున్నాం, పవర్ 9 కూడా కనుక్కున్నాం. మనం 8 వచ్చింది, ఆ తర్వాత 9 కూడా వచ్చింది. ఓకే, సో ఇక్కడ నేను రాస్తే ఏవేవి మనకు మిగిలిపోయినాయి అనేది తేలుతుంది చూడండి. x to the power of 2 కనుక్కున్నాం, x² + 1/x² కనుక్కున్నాం, x³ + 1/x³ కనుక్కున్నాం, అలాగే x to the power of 4 1 + 1/x to the power of 4 కనుక్కున్నాం, x⁵ + 1/x⁵ కనుక్కోలే, అవునా? ఆ తర్వాత x to the power of 6 + 1/x to the power of 6 కూడా కనుక్కున్నాం, ట్రై చేసినాం. ఆ తర్వాత వచ్చేది x⁷ + 1/x to the power of 7 చేయలేదు, x⁸ + 1/x⁸ అయితే వచ్చింది. ఆ తర్వాత x to the power of 9 + 1/x to the power of 9 కూడా వచ్చేసింది. ఆ తర్వాత x to the power of 10 + 1/x to the power of 10 ఇది రాలేదు, ఇది చేయాలి. ఓకే, ఈ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇదొకటి, ఇది 2, ఆ తర్వాత ఇక్కడ ఒకటి 3 మాత్రం మిగిలిపోయినాయి మనకు. వీటిని రాసే విధానం ఏంటి అనేది మనం చూద్దాం. ఓకేనా, రైట్. ఇప్పుడు దీంట్లో మనము ఒక నోటు చూసుకొని ముందుకెళ్దాం. NOT నోట్. దీంట్లో ఇక్కడ రాస్తాం x to the power of 5 + 1/x to the power of 5 is equals to ఏం రాయొచ్చు? ఏం రాయొచ్చు అంటే ఎప్పుడైనా 5 ఉంది కదా, ఈ 5ను ఎలా రాయొచ్చు అంటే మనము 5ను ఎలా రాయొచ్చు అంటే 2 + 3 is equals to ఎంత? 5. వరుస సంఖ్యలై ఉండాలి, వరుస సంఖ్యలై ఉండాలి, ఇవి వరుస సంఖ్యలై ఉండాలి. 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 ఇట్లా. అయితే అప్పుడు మనము దీన్ని ఏం రాయొచ్చు అంటే ఫస్ట్ స్క్వేర్ తర్వాత క్యూబ్ అని రాసుకోవచ్చు. అంటే x² + 1/x² ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత క్యూబ్ x³ + 1/x³ ఫైండ్ అవుట్ చేయాలి. కాకపోతే ఏమవుతుంది అంటే ఒకటి మిగిలిపోతుంది, అది ఒక ప్లస్ వస్తుంది. ఆ దాంట్లో నుంచి మనం ఏం చేయాలి, x + 1/x ఒకటి తీసేయాలి. అప్పుడు ఏమైపోతుంది, ఇది 5గా మారిపోతుంది. ఓకే, డౌట్ ఉందనుకోండి ఎక్స్పాండ్ చేసి మనం చెయ్యొచ్చు, చేస్తే మనకు వచ్చేది x⁵ + 1/x to the power of 5 వస్తుంది. ఓకే, ఒకవేళ మనం అవసరం అనుకుంటే దీన్ని ఎక్స్పాండ్ చేస్తాను నేను. చూడండి, ఒక్కటి చేస్తాను. x² × x³ x to the power of 5, x² × 1/x³, దిస్ ఈజ్ ప్లస్ x² × 1/x³ ఇది అయిపోయింది, ప్లస్ 1/x² × x³ 1/x² × x³. ఓకే, 1/x² ఇది ప్లస్ 1/x² × 1/x³. ఆల్ ద 4 టర్మ్స్ వీ గాట్ ఇట్. తర్వాత -x + 1/x. ఇక్కడేమో ఇది x to the power of 5, ఇక్కడ ఏమవుతుంది, స్క్వేర్కి స్క్వేర్ పోతే x మిగులుతుంది, ఇక్కడ స్క్వేర్కి ఇది పోతే ఇది మిగులుతుంది. కాబట్టి దీంట్లో ఏం రాయొచ్చు మనం అంటే 1/x + x అని రాయొచ్చు. ప్లస్ ఇక్కడ ఏమొచ్చింది 1/x to the power of 5 ఉంది. ఇక్కడ -x - 1/x ఓపెన్ చేసి పడేస్తున్నాం. ఇదో -xకి +x క్యాన్సల్, ఈ 2 క్యాన్సల్ అయినాయి. ఏం మిగిలింది, x⁵ + 1/x to the power of 5 మిగిలింది. వచ్చిందా? వచ్చింది. ఇట్స్ ఏ ఫార్మాట్, అదొక ఫార్ములా, గుర్తుపెట్టుకోవడమే. అవునా, ఇది 1. ఇప్పుడు దీంట్లో నేను రెండవది చూడండి ఎట్లా చేస్తున్నా. x to the power of 7 + 1/x to the power of 7 is equals to అన్నాడు. దీన్ని ఎలా రాయాలి, ఇటువైపు రాస్తున్నా. ఏం రాయాలి, దీన్ని 3 + 4 అని రాయొచ్చు.
3 + 4 ఈజ్ నథింగ్ బట్ ఏం రాయొచ్చు 7 కాన్సిక్యూటివ్ నంబర్స్ ఉండాలి. అప్పుడు దీన్ని మనం ఏం రాయొచ్చు x³ + 1/x³ ఇంటూ x⁴ + 1/x⁴ మైనస్ x + 1/x అని రాయాలి. ఓకేనా? సో దట్ -x + 1/x అని రాయాలి. దట్ ఈస్ ఓవర్. ఇది x⁴ని తెలియజేస్తుంది. ఆ తర్వాత 10 అయితే మనం సింపుల్ 5 × 2 అని రాస్తాం. 5 × 10 అంటే 5 × 2 అని రాసుకోవచ్చు. కాబట్టి ఆ 10తో పెద్ద మనకి ఇబ్బంది ఏముండదు. ఓకేనా? ఇప్పుడు ఉదాహరణకు x⁵35 + 1/x⁵35 ఉంది అనుకోండి. ఇప్పుడు ఈ 35ని ఎలా మనం దీన్ని ప్లాన్ చేయాలి అంటాం. ఎలా దీన్ని ప్లాన్ చేస్తాం? 35ను స్ప్లిట్ చేయాలి. కలిపితే ఎంత రావాలి మనకు? 35 రావాలి. 36లో సగం ఎంత? 18. 17, 18 యాడ్ చేసామనుకో మనకు 35 వస్తుంది. కాబట్టి మనం ఏం రాయొచ్చు అంటే ఈ 17 + 18 = 35. కావున దీన్ని ఏం రాయొచ్చు మనం? x⁴ + 1/x⁴ ఇంటూ x⁴ + 1/x⁴ మైనస్ x + 1/x అని రాస్తాం. సో యూ విల్ గెట్ దట్ ఆన్సర్. అలాగే ఇంకొకటి 23 కూడా రాయొచ్చు. x⁴ + 1 మన ఇష్టం, మనం ఏమన్నా ప్లాన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, ఏం కాదు. కాన్సిక్యూటివ్ రాయాలి. 12, 13 12 + 11 11 12 యాడ్ చేస్తే 11 + 12 23. కాబట్టి దీన్ని మనం ఏం రాయొచ్చు అంటే x⁴ + 11 + 1/x⁴ ఇంటూ x⁴ + 12 + 1/x⁴, ఆ తర్వాత మైనస్ x + 1/x అని రాయొచ్చు. అయితే మనకు డౌట్ ఉంటుంది, సార్ మరి 11 ఎట్లా రాయాలి? 11 ఎట్లా రాయాలంటే 5 + 6. మళ్ళీ 5ని ఎట్లా రాయాలి? 2 + 3 అని రాయాలి. తప్పదు, అట్లాగే రాయాల్సిందే. ఓకేనా? రైట్. సో ఇది మనకున్నటువంటి ఈ ఫార్మాట్స్ పైన మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం.